లేడీస్ ఎలాగో గెలుచున్నారు. వాళ్ళు చెప్పినది అందరూ ఏం చెప్పారంటే, నా పిల్లల కోసం ఇది నేను చేస్తున్నాను. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను చేస్తున్నా. మా పిల్లల లైఫ్ స్టైల్ కోసం నేను చేస్తున్నానని జెప్పారు. నేను ఆ రోజుటి దాకా అక్క ఎప్పుడు మీటింగ్‌కి పిలిచినా, "అక్క పిల్లలొస్తారు, పిల్లలొచ్చేస్తారు స్కూల్ నుంచి. ఆ పిల్లల్ని జూసుకోవాలా, వాళ్ళకి ఇది జేయాలా, వాళ్ళకి అది జేయాలా." వాళ్ళు ఎవరినైతే రీజన్‌గా బెట్టుకొని బిజినెస్ చేస్తున్నారో, నేను అదే పిల్లల్ని రీజన్‌గా జెప్పి ఈ బిజినెస్ చేయలేదు. అప్పుడు ఎవరు గుడ్ పేరెంట్స్? నేనా? వాళ్ళా? తెలీలేదు. ఇలా ఉండాలా అని ఆ రోజు అర్థమైంది. అవార్డ్ ఫంక్షన్ రోజు. అదే పిల్లల్ని మైండ్‌లో బెట్టుకొని, మనకి దేవుడు మంచిగానే ఆపర్చునిటీ చూపిచ్చాడు. మనమే దీన్ని కరెక్ట్‌గా తీసుకోలా. ఈరోజు అవార్డ్ ఫంక్షన్ చూపిచ్చిన దానికి ఫస్ట్ ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకొని ఇంటికొచ్చా. 4 అవర్స్ నేను అవార్డ్ ఫంక్షన్ నిల్చుకొనే చూసా. సీటు గూడా లేదు. ఆ తర్వాత ఎలాగైనా సరే ఈ బిజినెస్‌లో మనం ముందుకెదగాల. 2 విషయాల్ని స్ట్రాంగ్‌గా నమ్మా. పెట్టుబడి లేదు. మనం మునగం, ఎవరిని ముంచం. సెకండ్, మనం నేను లేడీ గాబట్టి నేను ఆలోచించింది మనకు తగ్గ టైంలో ఎప్పుడు అడిగేదాన్ని. పిల్లలు స్కూలుకెళ్ళి స్కూలు నుంచి వచ్చేలాగా ఏదన్నా ఒక జాబ్ ఉంటే బాగున్ను అని అనుకునేదాన్ని. అదేలాగా దీన్నెందుకు మనం చేయగూడదు?